అందరికీ శుభోదయం. నా పేరు ఎస్ చిన్నలక్ష్మి. తెలుగు పీజీటీ కేజీబీవి కళాశాల రామచోడవరం తూర్పుగోదావరి జిల్లా. ముందుపటి క్లాస్లో మనం ఛందస్సులోని అనేక విషయాలను నేర్చుకోవటం జరిగింది. అవేంటి అంటే ఛందస్సు అంటే ఏమిటి, లఘు అంటే ఏమిటి, గురువులు అంటే ఏమిటి, ప్రధానార్థానాలు అంటే ఏమిటి, వృత్తపద్యాలలోని ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం వీటన్నిటి గురించి మనం తెలుసుకోవటం జరిగింది. అయితే ఈరోజు మనం ఛందస్సులోని జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అనేవి ఉన్నాయి. వాటిలో జాతి పద్యాలను మనం ఈరోజు నేర్చుకుందాం. జాతి పద్యాలలో కందము, ద్విపద అనేటటువంటివి ఉన్నాయి. వాటిని పోయే ముందు కొన్నింటి మనం తెలుసుకోవాలి. జాతులు. జాతులలో కందపద్యం, జాతులలో కందపద్యం. ఈ కందము నేర్చుకోవటానికి ముందు మనం ముందు క్లాసులో చెప్పుకున్న విధంగా ప్రధాన గణాలు అంటే ఏంటి చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం సూర్యగణాలు, ఇంద్రగణాలు వాటి కోసం మనం తెలుసుకోవాలి. అవి ఒకటి నగనం, రెండు గణనం, తర్వాత ఇంద్రగణాలు. ఇంద్రగణాలు ఒకటి నల, నగ, సల, భ, ర, త. భగణం, రగణం, తగణం. నల అనేసరికి నాకి మూడు లఘువులు, లాకి లఘువు, మూడు లఘువులు, గాకి గురువు. ఆది గురువు సగణము, లాకి లఘువు, ఆది గురువు భగణము, మధ్య లఘువు రగణము, అంత్య లఘువు పగణము. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. సూర్యగణాలు 2, నగనము, హగణము. ఇంద్రగణాలు 6, నల, నగ, సల, భరతలు. ఇందులో ఇప్పుడు కందపద్యము అంటే కందపద్యము చిన్న పద్యం అయినప్పటికీ అందులో ఎక్కువ లక్షణాలు అనేవి ఉంటాయి. అయితే ఈ కందపద్యము రాసిన వాడే కవి అని ఒక నానుడి మనకి ఉంది. కాబట్టి ఈ కందపద్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కందపద్యం యొక్క లక్షణాలను మనం నేర్చుకుందాం. నేను రాస్తూ ఉంటాను. ఈ పద్యం జాతి పద్యం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి.
ఒకటి మూడు పాదాలలో మూడు గణాలు నాలుగు రెండు నాలుగు పాదాలలో ఐదు గణాలు ఉంటాయి. ఒకటి మూడు పాదాలలో మూడు గణాలు, రెండు నాలుగు పాదాలలో ఐదు గణాలు ఉంటాయి. ఒకటి రెండు పాదాలను ఒక భాగం గణము, మూడు నాలుగు పాదాలను ఒక భాగం గాను పేర్కొంటాము. ఖండపద్యంలో వజస్త నల గగ, వజస్త నల గగ అనే చతుర్మాత్ర గణాలు మాత్రమే ఉంటాయి. ఖండపద్యంలో వజస నల గగ అనే చతుర్మాత్ర గణాలు మాత్రమే ఉంటాయి. బేసి సంఖ్య గల అంటే 1 3 5 7 గణాలలో జగనం ఉండకూడదు. గణాలలో జగనం ఉండకూడదు. ఆరవ గణంలో జగనం గాని నల గాని రావాలి. రెండు నాలుగు పాదాలలో ఒకటి నాలుగు మొదటి అక్షరాలు మొదటి 1 4 గణాల మొదటి అక్షరాలు యతిమైత్రి చెందును. యతిమైత్రి కలదు. యతిమైత్రి కలదు.
యతిమైత్రి కలదు. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. రెండు నాలుగు పాదాల చివరి అక్షరం గురువై ఉండాలి. అక్షరం గురువై ఉండాలి. రెండు నాలుగు పాదాల చివరి అక్షరం గురువై ఉండాలి. మొదటి పదం గురువైతే మిగతా పాదాలలోనే మొదటి అక్షరం గురువై ఉండాలి. మొదటి పాదంలోనే మొదటి అక్షరం గురువైతే మిగతా మూడు పాదాలలోని మొదటి అక్షరం గురువు అయి ఉండాలి. లేక మొదటి పాదంలోనే మొదటి అక్షరం లఘు అయితే మిగిలిన మూడు పాదాలలోనే మొదటి అక్షరం కూడా లఘు అయి ఉండాలి. ఈ విధంగా మనం కందపద్యం యొక్క లక్షణాలను తెలుసుకోవచ్చు. ఈ పద్యం జాతి పద్యం. ఈ పద్యంలో 4 పద్యాలు ఉంటాయి. 1, 3 పాదాలలో 3 గణాలు, 2, 4 పాదాలలో 5 గణాలు ఉంటాయి. 1, 2 పాదాలను ఒక భాగంగాను, 3, 4 పాదాలను ఒక భాగంగాను పేర్కొంటాము. ఖండ పద్యంలో బజస, నల, గగ అనే చతుర్మాత్ర గణాలు మాత్రమే ఉండాలి. బేసి సంఖ్య గల 1, 3, 5, 7 గణాలలో జగణం ఉండకూడదు. 6వ గణంలో జగణం కానీ నల కానీ రావాలి. 2, 4 పాదాలలో 1, 4 గణాల మొదటి అక్షరాలు యతిమైత్రి కలదు. పరాసాన్యం ఉంటుంది. 2, 4 పాదాల చివరి అక్షరం గురువై ఉండాలి. మొదటి పాదంలోనే మొదటి అక్షరం గురువు అయితే మిగతా 3 పాదాలలోనే మొదటి అక్షరం గురువై ఉండాలి. లేదా మొదటి పాదంలోని మొదటి అక్షరం లఘు అయితే మిగతా 3 పాదాలలోనే మొదటి అక్షరం లఘు అయి ఉండాలి. అయితే ఇప్పుడు మనం కంద పద్యం యొక్క పద్యపాదంలోనే గణ విభజన మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకి చుక్కలు
చుక్కలు తల పువ్వులుగా నక్క జమున మేను వెంచి ఎంబర వీధిన్ చుక్కలు తల పువ్వులుగా నక్క జమున మేను వెంచి ఎంబర వీధిన్. ఇది కంటి పద్యంలో ఇప్పుడు మనం గడ విభజన చేసుకుందాం. చుక్కలు ఇక్కడ ద్విత్వక్షరానికి ముందున్న అక్షరం లఘువు గురువు. ద్విత్వక్షరానికి ముందున్న అక్షరం గురువు. లఘువు 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 గురువు. దీర్ఘాక్షరం గురువు. లఘువు లఘువు దీర్ఘాక్షరం గురువు. ద్విత్వక్షరానికి ముందున్న అక్షరం గురువు. లఘువు 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 దీర్ఘాక్షరం గురువు. లఘువు నిండు సున్నాతో ఉన్నది గురువు. లఘువు నిండు సున్నా గురువు. లఘువు లఘువు గురువు గురువు. ఇక్కడ మొదటి గురువు భగణం. మొదటి అంత్య గురువు సగనం. అంత్య గురువు సగనం. ఆది గురువు భగణం. ఆది గురువు అంత్య గురువు సగనం. మధ్య గురువు జగనం భగనం గగ. చూడండి ఇక్కడ మొదట ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలలో 3 గణాలు, 2, 4 పాదాలలో 5 గణాలు ఉంటాయి. ఇదిగో చూడండి ఇక్కడ మొదటి పాదంలో ఎన్ని గణాలు ఉన్నాయి? 1, 2, 3 గణాలు ఉన్నాయి. అదేవిధంగా రెండవ పాదంలో 5 గణాలు ఉన్నాయి కదా. 1, 2, 3, 4, 5 గణాలు ఉన్నాయి. ఇక్కడ 1, 2 పాదాలను ఒక భాగంగాను, 3, 4 పాదాలను ఒక భాగంగాను పేర్కొంటాము. కంద పద్యంలో బజస నల గగ అనే చతుర్మాత్ర గణాలు ఉంటాయి. వీటికి వరుస క్రమంలో రాయాలనేటటువంటి నియమం అంటూ ఏమీ లేదు. ఎలాగైనా రాసుకోవచ్చు. అయితే బేసి సంఖ్య గల గణాలలో జగనం ఉండకూడదు. ఇక్కడ చూడండి బేసి సంఖ్యలు ఏంటి? 1, 3, 5, 7. ఇక్కడ జగనం అనేది రాలేదు. అయితే 6వ గణంలో జగనం కానీ నల కానీ రావాలి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6. 6లో జగనం అనేది వచ్చింది. అలా కనుక రాకపోతే మనం చేసే పద్యం కంద పద్యం అది కరెక్ట్ కాదనే విషయం తెలుసుకోవాలి. 2, 4 పాదాలలో 1, 4 గణాల మొదటి అక్షరాలు యతిమైత్రి కలదు. ఇక్కడ చూడండి రెండో పాదంలోని నా, 4వ పాదంలోని యా. ఇక్కడ ను ప్లస్ ఆ, ఈ ప్లస్ ఆ, నా
యా. ఇక్కడ ఇక్కడ ఆ అనేది నా, ఆ అనేది మనకి ఉంది కాబట్టి ఇది యతిమైత్రి చెందుతుంది. 2 4 పాదాల చివరి అక్షరం గురువై ఉండాలి. 2 4 పాదాల చివరి అక్షరం గురువై ఉండాలి. చివరి అక్షరం అనేది 2 4 పదాలలో గురువై అనేది ఉండాలి. ఇక్కడ గురువు వచ్చింది కదా, అదే. అయితే మొదటి పాదంలోనే మొదటి అక్షరం, రెండో పాదంలోనే మొదటి అక్షరం గురువై అంటే మిగతా 3 పాదాలలోని మొదటి అక్షరాలు గురువై ఉండాలి. మొదటి పాదంలోని మొదటి అక్షరం లఘువై ఉంటే మిగతా 3 పాదాలలోని మొదటి అక్షరం లఘువై ఉండాలి. ప్రాస నియమం కలదు. ప్రాస నియమం అంటే పద్య పాదంలోని రెండవ అక్షరం యథావిధిగా 4 పాదాల్లో రావడాన్ని ప్రాస అని అంటారు. ప్రాస కూడా వచ్చింది. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ద్విపద పద్యంలోకి వెళ్ళవచ్చు. కంద పద్యం అనేది అనేకమైనటువంటి లక్షణాలు మనకి ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ద్విపద పద్యంలోకి వెళ్ళవచ్చు. ద్విపద పద్యము. ద్విపద అంటే 2 అని అర్థము. ద్విపద అంటే 2 అని అర్థము. ద్విపద అనేటటువంటిది దేశీ ఛందస్సు దేశీ కవిత్వానికి చెందినటువంటిది. ద్విపద అనేది దేశీ ఛందస్సుకు కవిత్వానికి చెందినటువంటిది. ద్విపద అంటే 2 పాదాలు ఉంటాయని అర్థము. ద్విపద అంటే 2 పాదాలు ఉంటాయని అర్థము. ఈ ద్విపదని మనకి మొదటిసారిగా పరిచయం చేసింది ఎవరు అంటే ఆల్కూరికి సోమన. ద్విపదలో మొదటిగా రచించింది శ్రీనాథుడు. ఈ ద్విపదలో మొట్టమొదటి కావ్యం బసవ పురాణం. అయితే ఈ ద్విపద పద్యంలోనికి మనం వెళ్ళినట్లయితే దాని లక్షణాలు మనం ముందు తెలుసుకుందాం. ద్విపదలో ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పద్యం ద్విపద పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. మొదటి పాదంలో ప్రతి పాదంలో ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం
ఉంటుంది. ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుంది. ఒకటి 3 గణాల మొదటి అక్షరాలకు 1 3 గణాల 1 3 గణాల మొదటి అక్షరాలకు ఎత్తి మైత్రి కలదు. 1 3 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి కలదు. యతి మైత్రి కలదు. ప్రాస నియమం కూడా ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం లేనటువంటి ద్విపదను మంజరి ద్విపద అని అంటారు. అంటే ప్రాస నియమం లేనటువంటి ద్విపదను మంజరి ద్విపద అని అంటారు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఉదాహరణ: తగరంపు పైకెక్కి దుమికించుకొనుచు, తగరంపు పైకెక్కి దుమికించుకొనుచు, తగరంపు పైకెక్కి దుమికించుకొనుచు వచ్చి కొలువున చేరి వాసిని తిక్కి. వచ్చి కొలువున చేరి వాసిని తిక్కి. తగరంపు పైనెక్కి దుమికించుకొనుచు వచ్చి కొలువును చేరి వాసిని డిక్కి. ఇది ద్విపద పద్యము. ఇందులో రెండు మాత్రమే పాదాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ డిగ్రీ. ఇందులో గణాలుగా విభజించినట్లయితే త లఘు, త లఘు, గ లఘు, నిండు సున్నాతో కూడితే గురువు లఘువు, గురువు. ద్వితాక్షరానికి ముందున్న అక్షరం గురువు లఘువు, లఘువు లఘువు, గురువు లఘువు, లఘువు లఘువు లఘువు. తర్వాత ద్వితాక్షరానికి ముందున్న అక్షరం గురువు లఘువు లఘువు. ద్వితాక్షరానికి ముందున్న అక్షరం గురువు లఘువు లఘువు, గురువు లఘువు. దీర్ఘాక్షరం గురువు లఘువు లఘువు లఘువు. ద్వితాక్షరానికి ముందున్న అక్షరం గురువు
చదరంబు. ఎన్ని ఉండాలి ఇక్కడ? ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం ఉండాలి. పైనెక్కి దుమికించుకొనుచు. చూడండి, బా ఇలా దేనికి? సల, సల, తగనం, సగనం, సల. సల కొంచెం 3 లఘులే నగనం. ఇక్కడ సల, రా, మొదటిది రా, ఆది మధ్యలో లఘు ఉంటే రా. రా. తర్వాతి సల, తర్వాతి సల, బా, సల, బా, హ, హ. ఇది హ. సల, హ, సల, న, రా, సల, బా, హ. ఇక్కడ ఏంటి? ప్రతి పాదంలోనూ 3 ఇంద్రగణాలు ఉండాలి. 3 ఇంద్రగణాలు. ఇవన్నీ కూడా ఇవన్నీ ఇంద్రగణాలు. ఇంద్రగణాలు, ఇవి ఇంద్రగణాలు, ఇవి ఇంద్రగణాలు. ఇది ఒక సూర్యగణం. ఇవి అన్ని 1, 2, 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం. రెండవది రా, సల, బా. ఇవన్నీ కూడా ఇంద్రగణాలు. ఇవన్నీ కూడా 1, 2, 3 ఇవి ఇంద్రగణాలు. హ అనేది మాత్రం ఒక సూర్యగణం. ఇక్కడ ఎన్ని వచ్చాయి? 1, 2, 3 ఇంద్రగణాలు వచ్చాయి, ఒక సూర్యగణం వచ్చింది. ఇక్కడ 1, 2, 3 ఇంద్రగణాలు వచ్చాయి, ఒక సూర్యగణం అనేది మనకి వచ్చింది. ఈ విధంగా 1, 3 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి కలదు. 1, 3 గణాలు ఎక్కడ ఉన్నాయి? 1వ గణంలోనే 1, 3 మొదటి అక్షరాలు తాకి 3వ గణం, 3వ గణం దూకి, 3వ గణం దూకి యతిమైత్రి చెందుతుంది. యతిమైత్రి అనేది తుగరంబు పైనెక్కి దుమికించుకొనుచు. అంటే ఇక్కడ తూ వచ్చింది కదా. తూ అంటే ఉత్తు ప్లస్ ఊ, తూ. ఇక్కడ దు ఉద్దు ప్లస్
వచ్చింది కాబట్టి ఇది యతి మైత్రి అనేది జరిగింది. ఈ విధంగా మనం నాలుగు ఉంటే నల అని, నాలుగు నల, నగ, సల అని 4 అక్షరాల గణాలుగా ఇక్కడ మనం వాడడం జరిగింది. కాబట్టి సూర్యగణాలు, ఇంద్రగణాలు అనేవి మనం ముఖ్యంగా నేర్చుకోవాలి. దాని ద్వారా కంద పద్యం, ద్విపద పద్యంలో ఉండేటటువంటి లక్షణాలను మనం నేర్చుకొని వాటి యొక్క గణ విభజనను, పద్యాల యొక్క గణ విభజనను మనం చేయగలుగుతాం. తర్వాత క్లాస్లో మనము ఇప్పుడు జాతులు చెప్పుకున్నాం కదా, తర్వాత క్లాస్లో ఉపజాతుల గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే వీటిని మీరు గుర్తుపెట్టుకొని ఈ సూర్యగణాలు, ఇంద్రగణాలు అనేవి కంఠస్థం చేయాలి. తద్వారానే ఇవన్నీ మీరు చేయగలుగుతారు. ఇక తర్వాత క్లాస్లో మనం కలుసుకుందాం.